యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో 4290 రోజు ఆదివారం మరి ఉదయకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ కి నిర్వాహకులకి చేరవచ్చిన మీకు ఈ రోజు మరి వాక్య పరిచర్య చేయవలసిన దాసులకు శివారెడ్డి గారి నాన్నగారికి కేవి శివారెడ్డి ఎర్రగుంట్ల గారు వాక్య పరిచర్య చేయాలి. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని నాయకులుగా గోజారి ఆనందరాజు గారు చెన్నంపల్లి నుంచి వారు ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా మన ప్రియులు పెద్దలు పాల్ గారు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా ఈ దిన కార్యక్రమాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమతో వారిని కోరుకుంటున్నాం. స్తోత్రాలు చెల్లిస్తాం. ఆదివారం అన్న స్తుతులు చెల్లించండి. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనాము యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ భాగాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన రాత్రి అంతా మంచిది తెలిసి సజీవులుగా లేపినారు. లోకములోకి వెళ్ళకుండా మీ ముఖ దర్శనం చేసుకుని పరిశుద్ధ దినములో మేము స్తుతించుటకు ఆరాధించుటకు మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు. ఆయన తండ్రి, ఏల్పులలో మీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, 10,000 మందిలో గుర్తింపదేవుని దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చేసినాం. గొప్ప దేవుడు, యోగ్యుడైన దేవుడు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, స్తోత్రాలు చేసినాం. రక్షణకర్త అయిన దేవా, స్తోత్రాలు. దినవందన నాయన తండ్రి, మేము స్తుతించి ఆరాధించుటకు ఏ యోగ్యతారకత లేని మమ్మల్ని ప్రభువా జగత్ పునాది వేయబడుకునివే నాయన క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకొని మీ బిడ్డలుగా చేసుకున్నందుకు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిన దేవా, తిరిగి రానైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభు దినాన స్తుతితో ప్రారంభం చేయడానికి పెద్దలు మన ప్రియులు పాలన్న గారు చక్కని ప్రారంభం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వారి ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఈ దిన గాయకులుగా నియమించబడిన పూజారి మరి వారికి అలా ఉన్నారా? ఆనందరాజు గారు రాలేదనుకుంటాను. ఉన్నారు. ఓకే రైట్ అన్న, మంచిదన్న, వందనాలు. పూజారి ఆనందరాజు గారు చెన్నంపల్లి నుంచి వారు ఉన్నారు. దయచేసి కీర్తన పడవలసిన ప్రభుత్వం అనుకుంటున్నాను. దేవుని సేవకులందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో పాటల బుక్ లో నుండి మరి పాట నెంబరు 376 పాట 376 పాట మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను. యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే
విడువలేనయ్యా మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరతునా కలువరి శ్రమలను మరతునా సిలువ ప్రేమను హేతువు లేదా నీ ప్రేమకు అందదు నాదా ఊహకు హేతువు లేదా నీ ప్రేమకు అందదు నాదా ఊహకు ఏమని నే పాడను నీ కరుణ రాగాలను ఏమని నే పాడను నీ కరుణ రాగాలను కలువరి నాదుడా సిలువయోధుడా కలువరి నాదుడా సిలువయోధుడా యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరతునా కలువరి శ్రమలను మరతునా సిలువ ప్రేమను నిలువున నలిగావు ఆ సిలువలో కరుణతో పిలిచావు ఆ కనులతో నిలువున నలిగావు ఆ సిలువలో కరుణతో పిలిచావు ఆ కనులతో నీ రుణమే తీరునా నా సర్వమర్పించిన నీ రుణమే తీరునా నా సర్వమర్పించిన కలువరి నాదుడా సిలువయోధుడా కలువరి నాదుడా సిలువయోధుడా యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరతునా కలువరి శ్రమలను మరతునా సిలువ ప్రేమను యేసయ్యా 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 యేసయ్యా
మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరతునా కలువరి శ్రమలను మరతునా సిలువ ప్రేమను. అన్నా మంచిది, వందనాలన్నా. హిమాలయ అన్న డైరెక్ట్ గా వాక్య ఆరాధన తలంపులా వస్తువులు చెల్లించాలి ముందు. అన్నా అరంతలంపులే టైం అయింది. ఓకే, మంచిదన్న, థ్యాంక్ యూ. దేవుని సేవకులు మరి ప్రభుదినం ఆరాధన తలంపులు ముందు మొట్టమొదటిగా శివారెడ్డి అన్న వందనాలు. 10-15 నిమిషాలు ఆరాధన తలంపులు అందించిన తరువాత మరలా తిరిగి రెండవ వర్తమానంలోకి వెళదాం. మొట్టమొదటిగా మరి మీరు ఆరాధన తలంపులు అందించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమతో కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. చేరివచ్చిన పరిశుద్ధులకు ప్రభు నామములో వందనాలు. మరి ఉదయకాలములో ప్రభు దినములో ఆరాధనకు సహాయకరముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 25 నుంచి 29 వచనాలు చదువుకుందాం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇది 36వ వచనములో మధ్యలో నుంచి, ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నింటినూ స్తోత్రమునందునుగాక. ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. చదవబడిన లేఖన భాగాన్ని ఆరాధన కొరకు ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దావీదు 16వ అధ్యాయములో మొదటి వచనములో, ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడార నడుమును వాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అలాగ అర్పించి వారందరూ వారందరూ దేవుని స్తుతించారు. ఆ స్తుతి విధం ఏదనగా అంటూ 8వ వచనం నుంచి దేవుని స్తుతించారు ప్రియులారా. అట్లయితే ఆ స్తుతించడానికి వారు దేవుని మందసాన్ని తీసుకొని వచ్చారు. ఆ దేవుని మందసాన్ని ఎలాగో తీసుకొని వచ్చాడు దావీదు అంటే, ఇదే సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ మొదటి వచనం, తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై, ఈ దేవుని మందసాన్ని తీసుకొని రావడానికి ఈ దావీదు 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరాడు ప్రియులారా. ఇక్కడ ఇది దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయములో ఇక్కడ దావీదు మొదటి 2 వచనాలలో దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేల్ అందరితో ఇలాగ సెలవిచ్చెను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై అయిన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల
నివాస ప్రదేశముల యందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మనము దేవుని మందస్సును మరలా ఆయన యొద్దకు తీసుకొని వత్తము రండి అని దావీదు ఇలా జనులందరినీ సమకూర్చాడు ప్రియులారా. అంటే దావీదు మందసాన్ని తీసుకురావడానికి ఆయన ఎలాగో ఆలోచించాడు అంటే, మందసం అంటే ఒక చిన్న పెట్టె అని భావించలేదు ఆయన. 30,000 మంది శూరులను సమకూర్చుకున్నాడు. అక్కడ అధిపతులను, సహస్రాధిపతులు, శతాధిపతులు, లేవీయులు, యాజకులు, ప్రజలందరినీ సమకూర్చాడు ఆయన. అంటే ఆ దేవుని మందసాన్ని తీసుకురావడానికి ఆయన ఒక ఉత్సవముగా బయలుదేరాడు ప్రియులారా. అంటే ఆయన దృష్టిలో మందసం అంటే ఎలా ఉన్నదంటే, ఆ మందసం అంటే పరలోకములో దేవాలయము యొక్క నమూనా అని గ్రహించాడు. అది ఆ ప్రణాళిక దేవునిదే. అది మోసేతో దేవుడు సెలవిచ్చాడు అక్కడ మందసాన్ని చేయమని. తుమ్మకర్రతో చేయాలి, దాని కొలతలు చెప్పాడు. ఆ మేలిమి బంగారుతో దాన్ని పొదిగించాలి అన్నాడు. తుమ్మకర్ర అనగా మానవత్వానికి సాదృశ్యం, మేలిమి బంగారు దైవత్వానికి సాదృశ్యం. ఈ రెండు మిళితమైనదే మందసము. ఆ మందసము యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది ప్రియులారా. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. మరి అలా గ్రహించాడు దావీదు. మరి ఎలాగో నా మందసం అంటే ఏమిటి అంటే, మనం చదువుకున్న భాగంలోనే సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకున్నాం. అది సైన్యములకు అధిపతియగు యెహోవా మందసం అని గమనించాం ప్రియులారా. ఇంకా అంత మాత్రమే కాదు, ఇక్కడ కొందరు అన్యులు మాట్లాడుకుంటున్నారు, ఆ మందసం అంటే ఏమిటి, ఆ మందసం అంటే ఎవరు అని. ఈ సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము చూడండి ప్రియులారా. 4వ అధ్యాయములో 5, 6, 7, 8 వచనాలలో యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని వారు జడిసి, దేవుడు దండులోనికి వచ్చెను అని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగూ సంభవింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనను ఎవరు విడిపింపగలరు అన్నారు ప్రియులారా. ఏమన్నారు వాళ్ళు జరిశారు. మందసము దండులోనికి వచ్చిందని భావించారు. వారు మందసం అంటే ఏమనుకున్నారు? దేవుడే దండులోనికి వచ్చాడు, మందసం అంటే దేవుడే అని గ్రహించారు ప్రియులారా. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే మహాశూరుడగు దేవుడు అని గ్రహించారు వాళ్ళు. ఎవరు? అన్యులు, దేవుడు ఎరుగని వారు. మరి ఆ మందసం అంటే అది దేవుని మందసము, దేవుడే దండులోనికి వచ్చాడు ప్రియులారా. అదే కీర్తన 132, 8వ వచనములో అది బలసూచికమైనది మందసం అంటే ప్రియులారా. అంటే దేవుని బలానికి సాదృశ్యమైనది, దేవుని బలానికి సూచనగా ఉన్నది. అందుకే అది ఆ మందసం అంటే ఆరాధనకు కేంద్రము ప్రియులారా. అట్లయితే నిర్గమాకాండము 25వ అధ్యాయంలో ఇంకా మందసం అంటే ఏమిటి మనం గ్రహిస్తే 22వ వచనం, అది 30వ అధ్యాయము 6వ వచనములో అక్కడ దేవుడు మానవుని కలుసుకునే స్థలం మందసం అంటే. మానవుడు దేవుని కలుసుకునే స్థలం, దేవుడు మానవుని కలుసుకునే స్థలం. ఇంకా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో అక్కడ సర్వలోకనాథుని నిబంధన మందసం అని ఉంది ప్రియులారా. మందసం అంటే సర్వలోకనాథుని నిబంధన మందసం. తర్వాత సంఖ్యాకాండము 7వ అధ్యాయములో 9వ వచనం చూస్తే ప్రియులారా, ఈ మాటలు చాలా మనోహరంగా ఉంటాయి. సంఖ్యాకాండము 7వ అధ్యాయము
90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. ఇక మందసం అంటే ప్రియులారా, ఆయనతో మాట్లాడే స్థలం. ఆ మందసము మీద కరుణాపీఠము మీద 2 కెరూబుల మధ్య నుండి ఆ దేవుని మెల్లని స్వరాన్ని విన్నాడు మోషే దేవునితో మాట్లాడాడు. మందసం అంటే మానవుడు దేవుడు మాట్లాడుకునే స్థలం ప్రియులారా. మందసం అంటే మానవుడు దేవుడు కలుసుకునే స్థలం. అది యెహోవా మందసం, సర్వలోకనాథుని నిబంధన మందసం. అట్లయితే ప్రియులారా, అటువంటి మందసాన్ని తెప్పించి దావీదు అక్కడ దాని కొరకు ఏర్పాటు చేసిన గుడారములో ఉంచి అక్కడ బలులు అర్పించి ఆరాధించాడు. మరి ఈనాడు మనకైతే మందసము లేదు. ఈనాడు మనకు మందసము లేదు ప్రియులారా. మరి మనం ఎలాగ ఆరాధించాలి అంటే దేవుడు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనములో, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించుడి అన్నాడు. అది ఎంతవరకు అంటే మనం ఉన్నంత వరకు, ఆయన వచ్చు వరకు ప్రియులారా ఆ మరణాన్ని ప్రచురించాలి. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉదయ కాలంలో ఆయన మన పట్ల చేసిన ఉపకారాలు, ఆయన మన పట్ల చేసిన మేలులు తలపోసుకుంటూ ఆరాధించాలి ప్రియులారా. వారు ఆనాడు మందసము యొద్ద వారు ఆరాధించారు దేవుని. కాబట్టి ఈనాడు మన మధ్యలో మందసము లేదు కావని ఆ మందసం అంటే దేవుడే అన్నారు. ఈనాడు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా మనకు బల్లనిచ్చాడు, ఆయన రొట్టెనిచ్చాడు, ఆయన పాత్రనిచ్చాడు ప్రియులారా. అట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో, ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు, దీని త్రాగువాడు జీవము గలవాడు అన్నాడు ప్రియులారా. అట్లయితే ఇది పరలోకం నుండి దిగవచ్చిన జీవాహారము అన్నాడు. ఈ ఆహారాన్ని తినేవాడు నిరంతరము జీవించును అన్నాడు. అట్లయితే నా శరీరము నిజమైన ఆహారం అన్నాడు, నా రక్తము నిజమైన పానము అన్నాడు ప్రియులారా. మరి అటువంటి మన మధ్యలో ఉన్నటువంటి ఆ బల్లను, ఆ బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెను ప్రియులారా, ఆ రసాన్ని చూసినప్పుడు అది ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నది. ఆ బల్లనగా ఆరాధనకు కేంద్రం. ఆ బల్లనగా ప్రభువే మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. ఆనాడు మందసం అంటే దేవుడే దండులోనికి వచ్చాడు అని వారు గ్రహించారు. వారు దేవుడు మన మధ్య ఉన్నాడని వారు జడిశారు, భయపడ్డారు. మరి ఈనాడు ప్రభువు వల్ల మన మధ్యలో ఉంటే మనం, ఆనాడు అన్యులే జడిశారు ప్రియులారా, మరి ఈనాడు మన ప్రభువును నమ్మిన మనం ఎంత మటుకు మనం భయపడుతున్నాం, భయభక్తులు కలిగి ఉన్నామా? ఆ బల్ల దగ్గర పరిశుద్ధంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఆ బల్ల అనగా దేవుడే, ఆ ప్రభువే ప్రియులారా, ప్రభువుకే సాదృశ్యముగా ఉన్నది. మరి ఆ శరీరం అంటే ఎలాంటి శరీరము అంటే అది దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆ శరీరముగా నివసించడం చూస్తున్నాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించెను. ఆ శరీరము దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఉన్నది ప్రియులారా. అది దైవత్వము శరీరము, అది దేవుని యొక్క సర్వ పరిపూర్ణత గల శరీరం అది. ఇంకా అంత మాత్రమే కాదు, అది అమర్చబడిన శరీరం అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. ఆయన పరలోకములోనే ఒక శరీరాన్ని అమర్చుకున్నాడు. అది అమర్చబడిన శరీరము. ఇంకా అది గాయపరచబడిన శరీరము. ఆ శరీరము మరణమును జయించిన శరీరము ప్రియులారా. అది కుళ్ళిపోని శరీరము, అది కుళ్ళిపోయే శరీరము కాదు. అటువంటి ఆ శరీరాన్ని ప్రియులారా మనము ఆ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టెను తిన్నప్పుడల్లా, ఆ పాత్రలోని త్రాగునప్పుడల్లా
నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు ప్రభు. అట్లయితే ప్రియులారా, రసం అంటే ఆ పాత్రను చూసినప్పుడు మనం ఏమని గ్రహించాలి? అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ రక్తము ఎటువంటిది అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములో ఇది నా రక్తము అన్నాడు. ఆ రక్తము ఎలాంటిదంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు ప్రియులారా. పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ ఆ యేసుక్రీస్తు రక్తములోనే ఉన్నది ప్రియులారా. ఎవరు కూడా ఈ లోకములో ఏది కూడా పాప క్షమాపణ ఇవ్వలేదు. ఒకవేళ తల్లిదండ్రులు మనకు ఆస్తులు పంచించవచ్చు, వెండి బంగారు ఇవ్వచ్చు, ఉద్యోగాలు ఇవ్వచ్చు, కానీ పాప క్షమాపణ ఎవరు ఇవ్వలేరు ప్రియులారా. పాప క్షమాపణ ఆ పరిశుద్ధ రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ. ఆ రక్తము ఎలాంటిదంటే అమూల్యమైన రక్తం. అది విలువ కట్టలేనిది, వెల కట్టలేనిది. దేనికైనా విలువ కట్టచ్చు, కానీ ఆ రక్తానికి విలువ కట్టలేము ప్రియులారా. అందుకే అది అమూల్యమైన రక్తము, అది ఇంకా నిర్దోషమైన రక్తము. అంత మాత్రమే కాదు, అది నిష్కలంకమైన రక్తము ప్రియులారా. మరి పాపిని పరిశుద్ధునిగా చేసిన రక్తము, పాపిని పరిశుద్ధునిగా మార్చిన రక్తము ప్రియులారా. కాబట్టి ఆనాడు దేవుని మందసాన్ని వారు ఆ గుడార మధ్యలో పెట్టుకొని బలులు అర్పించి వారు ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. అట్లయితే ఈ ఉదయ కాలంలో మన మధ్యలో ప్రభువు ఉన్నాడు. ఆ బల్లనే మనకు ఆరాధన కేంద్రము ప్రియులారా. ఆ ప్రభువే మనకు ఆరాధనకు కేంద్రం. కాబట్టి ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన మన పట్ల చేసిన మేలును తలపోసుకొనొచ్చు ఆయన ఆరాధించాలి. ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన మరణము అది మరిచిపోలేని మరణము ప్రియులారా. అది ప్రభు వచ్చు వరకు నన్ను చేయుడి అన్నాడు. కాబట్టి అటువంటి ఆ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించి ఘనపరుచుదుము గాక. దేవుడి తలంపులు దీవించును గాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు కొనసాగించండి, చెల్లించండి. మా స్తుతులకు పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినములన్నీ తండ్రి రేయనక పగలనక మమ్మల్ని మీ కృపగల దయగల కాచి కాపాడి తండ్రి, జూమ్ మీటింగ్ ద్వారా నాయన సేవకులను మరియు నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన వేకువజామున లేచిన ఆయన నీ సన్నిధిలో మొరపెట్టు భాగ్యాన్ని మాకు ఇచ్చిన బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈ జూమ్ లో తండ్రి ఉంటున్న ప్రతి బిడ్డలు దీవించి ఆస్వాదిస్తున్నావు నాయన. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని మీరు ప్రేమించినారు ప్రభా. ఇదిగో నాయన మా కొరకు నాయన మీరు పరలోకంలో నాయన నిత్యం వేలాది దూతల మధ్య నాయన విజ్ఞాపన చేస్తున్న దేవా, నీకు వేలాది స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన మా కొరకు నాయన దాసుని స్వరూపం ధరించుకుని లోకానికి వచ్చి మా కొరకు నాయన అనేక బాధలు, నిందలు, శ్రమలు మా కొరకు మీరు ఆ కల్వరి శిలువలో పొందినారు ప్రభా. మీరు పొందిన దెబ్బలతో మాకు స్వస్థత ఇచ్చినారు తండ్రి. మీరు కార్చిన విలువైన అమూల్యమైన రక్తంతో మా ప్రతి పాపం గడి మమ్మల్ని పవిత్రపరిచినారు. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాదు నాయన, ఆకాశానికి భూమికి 3 మేకుల మధ్య వేలాడదీయబడినారు నాయన. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాదు నాయన, ఇదిగో తండ్రి లోక పాపం మోసుకుని దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినావు తండ్రి. అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, మీరు మరణించి మృత్యుడై 3వ దినం లేచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాదు తండ్రి, ఇదిగో నాయన పరలోకంలో తండ్రి, ఇదిగో నాయన మేము నాయన మా కొరకు స్థలం సిద్ధపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాదు తండ్రి, ఇదిగో నాయన మా కొరకు మీరు చేసిన ఈ బలియాగం, ఈ త్యాగంకు మేము ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేదు ప్రభా. మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకుని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతులు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కలుషితమైన పాపాత్ముడను నిష్కలంకునిగా నన్ను మార్చుటకు, కలుషితమైన పాపాత్ముడను
నిష్కలంకునిగా నన్ను మార్చుటకు పావన దేహంలో గాయాలు పొంది పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా రక్తమంత చిందించినావా నీకేమి చెల్లితును నీ రుణమెలా తీర్తును నీకేమి చెల్లితును నీ రుణమెలా తీర్తును ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా నీకేమి చెల్లితును నీ రుణమెలా తీర్తును నీకేమి చెల్లితును నీ రుణమెలా తీర్తును ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా నా వందనాలు. ఆరాధనలో మరి చక్కని తలంపులు విన్నాం. తిరగా స్తుతులు చెల్లించిన శేఖర్ బాబు గారికి, చంద్ర గారు చక్కని ఆరాధన సంబంధించిన స్తుతి పాట, దేవుని యొక్క ప్రేమను మరి వివరించిన ఆ కీర్తన బట్టి కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తూ, అన్న శివారెడ్డి అన్న వందనాలు. ఆరాధన తలంపు చక్కని శ్రేష్టమైన తలంపు, దేవుని యొక్క మందస్సం యొక్క విశిష్టమైన ఆ తలంపులు అందించారు. అందుకే ప్రభునామంలో మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. తిరగా సమయాన్ని వాక్య పరిచయం చేయవలసిందిగా, సమయం మీకు తెలుసు కాబట్టి, పెద్దలు అన్ని అనుభవజ్ఞులు కాబట్టి సమయాన్ని సరైన సమయంలో ముగించవలసిందిగా కూడా ప్రభునామం కోరుతాం. అన్న వందనాలు అన్న. కంటిన్యూ చేయండి. దేవునికి స్తోత్రం. ఈ జూమ్ లో చేరి వచ్చిన పరిశుద్ధులకును దేవుని సేవకులు పెద్దలందరికీ నా ప్రేమపూర్వక వందనాలన్నా. అలాగని ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి బన్నవాసన్నకు, ఈ దినం అధ్యక్షత వహించి నన్ను ఆహ్వానించిన పెద్దలు రెడ్డమ్మన్న గారికి, పరిశుద్ధులందరికీ ప్రభు నామములో ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అన్న. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం ఆరాధనకు చదవబడిన లేఖన భాగాలనే మనం చదువుకుందాం ప్రియులారా. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నాం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ
అధిపతులు అందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇజ్రాయెల్ అందరితో ఇలాగ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశములంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు నా యొద్దకు పంపి వారి యొద్దకు పంపి మన దేవుని మందస్సమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయుంటిమి. కావున ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయన కనుక జనులందరూ ఆ ప్రకారమే చేయుదమనిరి. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహాగణుడవు మహోన్నతుడవు నిత్య నివాసివి పరిశుద్ధుడవైన దేవా తండ్రి, అయినా ఈ ఉదయ కాలంలో ఇంతవరకు మా మధ్యలో ఉండినైనా స్తుతుల ద్వారా కీర్తనల ద్వారానైనా నీవు ఆరాధింపబడి మహిమ పొందినందుకే నీకు స్తోత్రములు తండ్రి. మరి ఉదయ కాలములో మరి వాక్య ధ్యానము కొరకు చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. నేను జ్ఞానము లేనివాడునైనా వివేచన లేనివాడును తండ్రి. నన్ను ఆత్మపూర్ణుడిగా చేసినైనా నీ జ్ఞానమును నీ వివేచన నాకిచ్చి మానవ స్వరాన్ని మరుగు చేసి నీ మెల్లని స్వరాన్ని నాతో మాట్లాడమని ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దావీదు దేవుని మందసాన్ని తీసుకురావడానికి ఆయన ఎందరిని సమకూర్చాడు. మనం సమూయేలు గ్రంథములో చదివాం. 30,000 మంది శూరులను సమకూర్చుకున్నాడు. అట్లయితే ఇక్కడ దినవృత్తాంతములు మొదటి గ్రంథములు 17వ అధ్యాయములో ఇక్కడ సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులు, లేవీయులు, యాజకులు అందరిని సమకూర్చాడు. ఎందుకు సమకూర్చి ఆలోచన చేశాడు? ఒక ఉత్సవముగా దేవుని కార్యాన్ని జరిగించాలని. అంటే ఇక్కడ వీళ్ళందరితో ఆలోచన చేయాలి అంటే ఒక సభ ఏర్పాటు చేయాలి కదా. మామూలు విషయమా ఇంతమందిని సమకూర్చడం అంటే? ఇంతమందిని సమకూర్చి ఒక సభ నిర్వహించి అక్కడ ఆలోచన చేసినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, నేను ఈ సభకు ఏమని పేరు పెట్టుకుంటున్నానంటే ఆలోచన సభ అని పేరు పెట్టుకుంటున్నాను. ప్రియులారా, అట్లయితే దావీదు ఆలోచన సభ కలిగి ఉండి అందరితో ఆలోచించాడు. దేవుని కార్యాన్ని ఏ విధంగా చేయాలి, ఆయనను ఏ విధంగా ఘనపరచాలి, ఆయన ఏ విధంగా స్తుతించాలి అని అందరితో ఆలోచన చేశాడు. అట్లయితే అది ఒక ఆలోచన సభ. ప్రియులారా, యోబు గ్రంథములో 15వ అధ్యాయము 8వ వచనములో నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా అని ఉంది. ప్రియులారా, అంటే దేవునికి కూడా ఒక ఆలోచన సభ ఉన్నది. దేవునికి ఆలోచన అవసరమా? ఆయన ఆలోచన లేనివాడా? జ్ఞానము లేనివాడా? కాదు ప్రియులారా. ఆయన ఇదే యోబు గ్రంథములో 12వ అధ్యాయం 17వ వచనం అంటాడు, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచన ఆయనకు కలవు. ఆయన జ్ఞానము శౌర్యము ఆయన యొద్ద ఉన్నవి. ప్రియులారా, ఆలోచన వివేచన ఆయనకు కలవు. మరి అటువంటి ఆలోచన కలవాడు, అటువంటి జ్ఞానము గల దేవుడే ఒక సభ ఉన్నది. ప్రియులారా, దేవునికి సభ ఉన్నది. ఆ సభలో ఎవరుంటారు? తండ్రి అయిన దేవుడు ఉంటాడు, కుమారుడైన క్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అక్కడ ఇంకా 20 పెద్దలు ఉంటారు. అక్కడ 4 జీవులు ఉంటాయి, కెరూబులు, శరాబులు ఉంటాయి. అందరికంటే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు ప్రియులారా. ఎవరంటే అటు ఇటు తిరిగేవాడు, తిరుగులాడుతూ వచ్చేవాడు. సాతానుడు కూడా ఆ సభలో ఉంటాడు ప్రియులారా. మరి అటువంటి దేవుడే ఆలోచన సభ కలిగి ఉన్నాడు.
నేను అనేది ఏమంటే, ఈనాడు సంఘాలలో కూడా ఇటువంటి ఆలోచన సభలు కలిగి ఉంటే సంఘానికి మేలుని భావిస్తున్నాను ప్రియులారా. అది సంఘానికి అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే మనము నెలలో ఒక రోజైనా ఒక గంట అయినా అందరినీ సమకూర్చుకొని బాధ్యులైన పెద్దలను, దేవుని సేవకుడు, ఇంకా అక్కడ పరిచారకులు ఎవరైతే ఆ సంఘములో బాధ్యత కలిగి ఉన్నారో వారందరూ సమకూర్చుకొని ఈ నెలలో మనము ఏమి చేయాలి, దేవుని కార్యాన్ని ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఎక్కడ కూటాలు పెట్టాలి అని చెప్పి అందరూ ఆలోచన చేయాలి ప్రియులారా. ఆలోచన సభ కలిగి ఉంటే మేలని భావిస్తున్నాను. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి సంఘ కార్యక్రమాలలో మరి విశ్వాసులమైన మనము అలాంటి ఆలోచన సభలు కలిగి ఉండడము మేలని నేను భావిస్తున్నాను ప్రియులారా. మరి ఆనాడు ఆది సంఘములో కూడా ఒక సమస్య వచ్చింది. అది అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయములో మొదటి వచనాల్లో ఇక్కడ కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై సౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తల పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి చూస్తున్నాం. అయితే ఆనాడు ఆది సంఘములో ఒక సమస్య వచ్చింది ప్రియులారా, ఒక బోధ వచ్చింది. ఎందుకంటే అక్కడ కొందరు వచ్చారు యూదయ నుండి, మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితే కానీ రక్షణ పొందలేరని అక్కడ సున్నతి సమస్య వచ్చింది. దాని విషయమై అక్కడ బర్నబా పౌలు వారితో తర్కించారు. ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఆ పరిష్కారం కాకపోయినప్పుడు వారు ఏమనుకున్నారు, సంఘం అంతా కూడుకొని మనము అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళదాము, అక్కడ ఈ సమస్య పరిష్కరించుదామని అందరూ కలుసుకొని వారు అనుకున్నారు. వారు ఆలోచించారు. ఆలోచించి సంఘము చేత వారు సాగనంపబడ్డారు ప్రియులారా. తర్వాత వచనంలో మనం గమనిస్తే 5వ వచనంలో అక్కడ సంఘము వారు చేర్చుకున్నారు. అక్కడ యెరూషలేములో సంఘము అపోస్తలులు పెద్దలు వారిని చేర్చుకున్నారు. అక్కడ ఒక అక్కడ కూడా తర్కించారు 6వ వచనంలో. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను. అక్కడ కొంత తర్కము జరిగింది, తర్కించారు, అక్కడ ఆలోచించారు, దాని విషయమై ఆ లేఖనాలు పరిశోధించారు. అలాగున వారు ఆ సమస్యల గురించి ఆలోచించినప్పుడు పేతురు లేచి మాట్లాడాడు ప్రియులారా. పేతురు లేచిన ముగించిన తర్వాత అక్కడ బర్నబా పౌలు మాట్లాడారు. అది బర్నబా పౌలు మాట్లాడారు. తర్వాత 17వ వచనంలో వారు చాలించిన తర్వాత 12వ వచనంలో అంతట సమూహమంతా ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. 12వ వచనం వారు చాలించిన తర్వాత అనగా బర్నబా పౌలు మాట్లాడి చాలించిన తర్వాత యాకోబు లేచి మాట్లాడాడు. అంటే ఆ క్రమం, సంఘములో క్రమం గమనిస్తున్నాం ప్రియులారా. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. మొదట పేతురు మాట్లాడాడు, తర్వాత బర్నబా పౌలు మాట్లాడారు, తర్వాత యాకోబు మాట్లాడారు. ఇది క్రమం ప్రియులారా. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడం సంఘములో. తర్వాత 28వ వచనంలో మనం గమనిస్తే ఈ వచనాలన్నీ సభ చక్కగా జరిగింది. ఆ సభలో ఆత్మదేవుడు ఉన్నాడు కాబట్టి
అక్కడ వారు ఆదరణ పొందారు. ఆ సమస్యకు వారున్న సమస్యకు పరిష్కారం అయింది. అక్కడ ఆదరణ వచ్చింది, సంతోషం కలిగింది. పెద్దలకు ప్రజలకు దేవునితో సమ్మతి కుదిరింది ప్రియులారా. ఎందుకు? ఆనాడు ఆది సంఘములో అటువంటి ఆలోచన సభ కలిగి ఉండడం వల్ల ఆ సమస్య పరిష్కారం చేసుకున్నారు. వారికి సమ్మతి కుదిరింది, ఆదరణ పొందారు. ఆ ప్రజలందరికీ కూడా ఆ దేవునితో సమ్మతి కుదిరింది ప్రియులారా. అట్లయితే ఈనాడు మన సంఘాలలో కూడా ఇటువంటి ఆలోచన చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కూడా జూమ్ అయిన తర్వాత ఏదైనా కొన్ని విషయాల మీద ఆలోచిస్తూ ఉంటాం. అది ఒక మంచి ఆలోచన ప్రియులారా, ఒక అవగాహన వస్తుంది మనకు. అందుకే సంఘాలలో ఒక ఇటువంటి సభ కలిగి ఉండడం మేలని నేను భావిస్తున్నాను ప్రియులారా. తర్వాత ఇంకొక ఆలోచన మనం గమనిస్తాం. నిర్గమాకాండము 18వ అధ్యాయంలో 19వ వచనములో మోషే మామ ఒక ఆలోచన చెప్పాడు. చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయంలో నీవు చేయుచున్న పని మంచిది కాదు. 18వ అధ్యాయము 18వ వచనం. నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోవదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను అన్నాడు. అక్కడ మోషే మామ ఒక ఆలోచన చెప్పాడు. నువ్వు చేయుచున్న పని మంచిది కాదు, నువ్వు ఒక్కరివే ఈ పని చేయజాలవు. అలాగ చేస్తే నీవు నలిగిపోతావు, జనులు కూడా నలిగిపోతారు. అది నీ ఒక్కడి వల్ల కాదు అన్నాడు, మంచిది కాదు అన్నాడు అని ఒక ఆలోచన చెప్పాడు ప్రియులారా మోషే మామ. అది మోషేకు అది ఎంతో సమ్మతి అనిపించి ఆ ఆలోచన ప్రకారము చేశాడు. 1000 మందికి ఒకని, 100 మందికి ఒకని, 50 మందికి ఒకని, 10 మందికి ఒకని ఒక న్యాయాధిపతులుగా నియమించి అక్కడ ఏ సమస్య వచ్చినా సులభంగా పరిష్కరించుకున్నాడు ప్రియులారా. మరి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఈనాడు సంఘాలలో ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నారు ప్రియులారా. ఎవరితో ఆలోచించడం లేదు. దేవుని సేవకులు వారు నేనే నాయకుని అంటున్నారు. కొన్ని సంఘాలలో అన్నీ కూడా వారే తీసుకుంటున్నారు. ప్రారంభ స్తుతులు ఆయనే. కొన్ని సంఘాలను గమనించాను, ప్రారంభ స్తుతులు ఆయనే, ఆరాధన 3 పాటలు ఆయనే, ఆరాధన వాక్యం ఆయనే, రొట్టెకాయనే, రసానికాయనే, ప్రకటనలు ఆయనే, మళ్ళీ పాట ఆయనే, మళ్ళీ ఆ వాక్యధ్యానం ఆయనే, చివరి ప్రార్థన ఆయనే, చివరి ఆశీర్వాదం కూడా ఆయనే. మధ్యలో వాద్యాలు వాయించేవారికి కూడా అవకాశం ఇవ్వకుండా సెల్లులో మ్యూజిక్లు పెట్టుకొని పాటలు పాడుతున్నారు. అంటే ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నారు ప్రియులారా. మరి మోషే మామ అంటున్నాడు, ఇది ఆలోచన మంచిది కాదు అంటున్నాడు. ఎవరి బాధ్యత వారికి అప్పగించాలి. దావీదు ఎలాగ అప్పగించాడు? పాటలు పాడేవారికి, వాద్యాలు వాయించేవారిని, తాళాలు వాయించేవారిని, స్వరమండలాలు అన్ని ఎవరు స్తుతించాలి, ఎవరు ఆరాధించాలి, ఎవరు మోయాలి, ఎవరు వెనుక నడవాలి, ఎవరు ముందు నడవాలి అని చెప్పి అందరిని నిర్ణయించి అక్కడ ఉత్సవంగా మందసాన్ని తీసుకొచ్చారు ప్రియులారా. అట్లయితే ఒక సామర్థ్యము గల పెద్దలను మనము అక్కడ అన్నాడు, శ్రేష్టమైన వారు పెద్దలను నిర్ణయించుకోవాలి అన్నాడు. అట్లయితే ఇంకొక మనం ఆలోచన గమనిస్తే సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనములో ఇక్కడ ఒక ఆలోచన ఉంది. హూషై ఏమంటున్నాడంటే అబ్షాలోముతో, అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అంటున్నాడు. అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నాయనా అని చెప్తే అబ్షాలోము వినలేదు. మరి 15వ అధ్యాయం 31వ వచనంలో అబ్షాలోము చేసిన కుట్రలో
అహితోపెలు చేరి ఉన్నాడు అన్నాడు. అంటే ఇది కుట్రతో కూడిన ఆలోచన. అహితోపెలు చెప్పిన ఆలోచన అబ్షాలోముకు మంచిదిగా ఉన్నది, కానీ అది కుట్రతో కూడిన ఆలోచన, అది దుష్టుల ఆలోచన. అందుకే మొదటి కీర్తన మొదటి వచనంలో ఏమంటాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటున్నాడు. అట్లయితే ప్రియులారా, ఈ ఆలోచన దుష్టుల ఆలోచన అని గమనిస్తున్నాం. ఈనాడు సంఘాలలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. అహితోపెలు ఆలోచనలాగా కుట్రలు చేసేవారు సంఘాలలో ఉన్నారు ప్రియులారా. మరి అటువంటి ఆలోచనలు మనం గ్రహించాలి. తర్వాత దావీదు అంతమంది జనాలను, అంతమంది ప్రజలను, లేవీయులను, యాజకులను, సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులను సమకూర్చాడు. 30,000 మంది శూరులు అంటే ఎంత సైన్యం అండి! ఒక బెటాలియన్ అంతా వచ్చారు. అంతమందిని కూడి ఆలోచించాడు కదా. తర్వాత ఏమైంది? ఈయనకు 21వ వచనం పోయేతల 21వ అధ్యాయం పోయేతలకి మొదటి దినవృత్తాంతములు 21వ వచనం పోయేతలకి ఆయన అక్కడ జనులను లెక్కించుటకు ఆలోచించాడు దావీదు. ఎవరితో ఆలోచించలేదు. అందుకు సైన్యాధిపతి అయినట్టు యోవాబు ఏమంటాడంటే వద్దన్నాడు. ఎందుకంటే నా ఏలినవాడా రాజా, తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 చేయగలవాడు దేవుడు. నీవు చేయి ఆలోచన, నీకు ఈ ఆలోచన ఏల పుట్టెను అన్నాడు. నువ్వు చేయుచున్న ఆలోచన మంచిది కాదు అన్నాడు. మరి విన్నాడా? ఎందుకు వినలేదు? ఆయన సీనియారిటీ పెరిగింది. అప్పుడున్న సీనియారిటీ కంటే ఇప్పుడు ఇంకా సీనియారిటీ పెరిగింది. సీనియారిటీ పెరిగేదానికి ఏమి రావాలి? సిన్సియారిటీ రావాలి. కానీ దావీదు ఎవరి మాటని వినలేదు. ఆయన విననన్నాడు. ఎవరి మాట? యోవాబు మాట వినలేదు. ఎవరితో ఆలోచించలేదు. ఒక నియంతలాగా ప్రవర్తించాడు ప్రియులారా. ఏమైంది? 70,000 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. మరి ఈనాడు సంఘాలలో ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నారు ప్రియులారా. ఎవరి మాటనే విననంటున్నారు. కొందరైతే నా ఇష్టం, నేను నా ప్రకారమే చేస్తామంటున్నారు. మరి ఈనాడు సంఘాలలో అలాంటి నియంతలు ఉన్నారు. అటువంటి నియంతలు కూడా మనం గమనించాలి ప్రియులారా. మరి ఆలోచన చేసేవారుగా లేరు. అట్లయితే ప్రియులారా, మనం ఇంకొక ఆలోచన మనం గమనిస్తే, ఇక్కడ దేవుని మందసాన్ని తీసుకొని వచ్చాడు. ఎలాగ తీసుకొని వచ్చాడు? 30,000 మంది శూరులను సమకూర్చాడు. అక్కడ అధిపతులను, శతాధిపతులు, సహస్రాధిపతులు, ప్రజలందరితోనూ ఆలోచన చేశాడు, యాజకులతోనూ. మరి వారు ఒక ఉత్సవముగా బయలుదేరారు. ఆ పాటలు పాడేవారు, వాద్యాలు వాయించేవారు, నాట్యం చేసేవారు. వారు ఒక ఉత్సవముగా ఎలాగునంటే వారు ఈనాడు మన విగ్రహాలు ఎలాగున ఊరేగిస్తున్నారో అలాగున ఊరేగించారు. కానీ అక్కడ అన్నాడు దావీదు, సౌలు దినములలో మనం ఆలోచన చేసిన వారము కాదు అన్నాడు. సౌలు దినాలలో ఆలోచన చేసిన వారము కాదు, ఈ మందసాన్ని గురించి ఆలోచించలేదు అంటున్నాడు. మరి సౌలు 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు కదా. ఆయన మరి మందసాన్ని గురించి ఆలోచించాడా? మందసం అంటే దేవుడిని భావించాడా? ఆయన మహాబలశూరుడైన యెహోవాని ఆయన భావించాడా? అసలు ఆలోచించలేదు ప్రియులారా. ఒక్కసారి ఏమో ఆలోచించాడు. ఫిలిస్తీన్లు యుద్ధ సమయంలో ఆ సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, అక్కడ యుద్ధ సమయంలో మందసమును ఇక్కడికి తీసుకొని రమ్మని యాజకుడైన అహియాకు సెలవిచ్చాడు. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరగడానికి పోతున్నారు. అప్పుడు యాజకుడిని పిలిచాడు అహియాను. నువ్వు మందసాన్ని ఇక్కడికి తీసుకొని రమ్మన్నాడు. అంతలోకి యుద్ధధ్వని వినబడింది. యుద్ధధ్వని వినబడతానని నీ చెయ్యి వెనుకకు తిమ్ము అని చెప్పాడు యాజకునితో, అహియాతో. ఆ మందసాన్ని తెప్పించలేదు. దాని గురించి ఆలోచించలేదు ప్రియులారా. మందసం అంటే దేవుడిని గ్రహించలే. ఎందుకు? ఆయన గాడిదలు కాచుకునేవాడు. సౌలు గాడిదలు కాచుకునేవాడు రాజుగా చేస్తే దేవుని మందసాన్ని గురించి ఆలోచించలేదు.
ఆయనకు దేవుడని గ్రహించలేదు మందసం అంటే. అందుకే ఆయన అంతమైపోయాడు ప్రియులారా. మరి ఈనాడు మన సంఘాలలో కూడా దేవుని బల్ల అంటే అది లెక్క చేయడం లేదు, అది దేవుడిని గ్రహించడం లేదు. ఎవరి ఇష్టానుసారముగా క్రమము లేకుండా, మర్యాద లేకుండా ఈనాడు బల్ల దగ్గర మాట్లాడడం కానీ, ఆ పరిచర్య చేయడం కానీ అలాగ సంఘాలలో చేస్తున్నారు ప్రియులారా. ఇది మంచి ఆలోచన కాదని నేను భావిస్తున్నాను ప్రియులారా. ఎట్లయితే మరి గొర్రెలు కాసేవాడి రాజుగా చేసినప్పుడు ఆయన ఆలోచన చేశాడు. ఎందుకంటే గొర్రెలు కాసేవాడిలో కాపరి లక్షణాలు ఉన్నాయి. గాడిదలు కాసేవారికి ఏం కాపరి లక్షణాలు ఉంటాయి? అందుకే ఆయన ఆ రాజుగా ఉండలేకపోయాడు. ఆ సౌలు స్థానంలో దావీదును రాజుగా పెట్టాడు దేవుడు. ఎందుకంటే ఈయనకు కాపరి లక్షణాలు ఉన్నాయి కాబట్టి. అందుకే అందరినీ సమకూర్చినాడు బాగానే ఉంది. అందరితో ఆలోచించినాడు బాగానే ఉంది. అందరితో సంతోషించారు, ఒక ఉత్సవముగా బయలుదేరారు, సమాధానం ఉంది. కానీ అక్కడ ఏమి లేదు, దేవుని ఆలోచన లేదు ప్రియులారా. దేవుని ఆలోచన లేదు, దేవునితో వారు ఆలోచించలేదు. అక్కడ దేవుడు లేకుండానే వారు ఆలోచించారు, వారికి ఇష్టం వచ్చినట్టుగా, వారు సంతోషించినట్లుగా. మరి ఈనాడు ఎలాగైతే మన విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు కదా, మన ఊర్లో ఊరంతా అందరూ జమ కొడతారు, ఒక సభగా వారు ఏర్పాటు చేసుకొని మరి ఈ సంవత్సరం ఎలాగ చేయాలి అని అందరూ ఆలోచించి అక్కడ ఆ టపాకులు కానీ, వాయిద్యాలు కానీ, ఆ డ్యాన్సులకు కానీ అందరూ సమకూర్చుకొని వారు ఆ రంగులు పూసుకుంటూ ఉత్సవంగా ఊరేగిస్తున్నారు. కానీ అక్కడ ఎవరు లేరు, దేవుడు లేరు. మరి దేవుడు లేని ఆ ఉత్సవం ప్రియులారా. దావీదు కూడా అక్కడ ఆలోచించాడు. ఎలాగో ఆలోచించాడంటే మనుషులతో ఆలోచించాడు, కానీ దేవునితో ఆలోచించలేదు ప్రియులారా. చూడండి అంటాడు తర్వాత దావీదు ఏమంటే, అక్కడ మనుషులతో ఆలోచించాడు కాబట్టి, దేవునితో ఆలోచించలేదు కాబట్టి ఆయన నష్టపోయాడు. ఎలాగో నష్టపోయాడు అంటే అక్కడ మందస్సము ఏ విధంగా తేవాలి, ఆ మందస్సాన్ని వారు యాజకులు తమ భుజాల మీద మోయాల్సిన మందస్సాన్ని ఆ ఫిలిస్తీయులు ఎలాగో కొత్త బండిని తెచ్చి పంపించారో అలాగనే చేశాడు ఈయన కూడా. అందుకే ఉజ్జా చనిపోవడానికి కారకుడయ్యాడు. అక్కడ దేవుడి ఆలోచన లేదు ప్రియులారా, అది మనుషుల ఆలోచనగా నేను భావిస్తున్నాను ప్రియులారా. మనుషుల ఆలోచన, వారు దేవుని యొద్ద ఆలోచన చేయలేదు ప్రియులారా. అట్లయితే తర్వాత ఇదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయములో దావీదు మరలా ఆలోచన చేశాడు. 15వ అధ్యాయములో దేవుని మందస్సమునకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి దాని మీద ఒక గుడారము వేయించాడు. గుడారము వేయించి 12వ వచనములు అంటాడు, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందస్సమును మోయక ఉండుట చేతను మనము దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను అంటున్నాడు. మనం ఇంతకుముందు తప్పు చేశాము, పొరపాటు చేశాము, మనము దేవుని యొద్ద విచారణ చెయ్యలేదు. అది యాజకులు భుజాల మీద మోయాల్సిన మందసాన్ని మనము బండి మీద ఎక్కించాము. కాబట్టి అందుకే దేవుడు మనకు గొప్ప నాశనం కలుగజేశాడు. కాబట్టి మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి అన్నాడు. మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి, మనం దేవుని మందసాన్ని తీసుకొద్దామంటే వారు దేవుని మందసాన్ని 15వ వచనంలో వారు తాము ప్రతిష్ఠించుకొని వారు దేవుని మందసమును దాని దండములతో తమ భుజముల మీదకి ఎత్తుకొని 16వ వచనములో ఆ దేవుని మందసాన్ని గుడారములో పెట్టి వారు దేవుని అక్కడ దహన బలులు, సమాధాన బలులు అర్పించి దేవుని ఆరాధించి స్తుతించారు ప్రియులారా. అది దేవుని ఆలోచన చూస్తున్నాం. ఇలాంటి ఆలోచన దేవుని యొద్ద వారు ఆలోచన చేశారు కాబట్టి ఆ పని సక్సెస్ అయ్యింది. వారందరికీ సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది.
అందరూ కూడా సాగిలపడి ఆరాధించారు. అట్లయితే ప్రియులారా, ఇది దేవుని ఆలోచన అని చూస్తున్నాం. మరి దేవుని ఆలోచన ఎలా ఉందంటే 92వ కీర్తన 5వ వచనంలో యెహోవా నీ ఆలోచన ఎంత గంభీరము అంటున్నాడు. యెహోవా ఆలోచనలు ఎంత గంభీరము. మనం దేవుని యొద్ద ఆలోచన చేస్తే అది ఎంతో గంభీరము ప్రియులారా. మరి నరుల ఆలోచన ఎలాంటిదంటే 94వ కీర్తన 11వ వచనములో నరుల ఆలోచనలు వ్యర్థములు అంటున్నాడు. దావీదు వ్యర్థమైన ఆలోచన చేశాడు, అంతమందిని సమకూర్చినా కూడా. అయితే తర్వాత దేవుని యొద్ద ఆలోచన చేశాడు కాబట్టి ఆ కార్యము గంభీరముగా ఉన్నది ప్రియులారా. అట్లయితే అహితోబేల ఆలోచన దుష్టుల ఆలోచన. అది దుష్టుల ఆలోచన చేస్తున్నాం. అది కుట్రలు చేయడం ప్రియులారా, కుట్రలు చేసే ఆలోచనలు. అట్లయితే మనము దేవుని యొద్ద ఆలోచన చేయాలి. యోబు ఏమంటాడంటే, అదే జ్ఞాన చౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచన ఆయనకు కలవు అంటాడు. మనము దేవుని యొద్దనే మనం విచారణ చేయాలి ప్రియులారా. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అంటాడు. అంటే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. కాబట్టి ప్రియులారా, అలాగున ఆ దావీదు మందసాన్ని తీసుకొని వచ్చి ఆ గుడారములో వేయించాడు. వేయించినప్పుడు అక్కడ ఆ దేవుని ఆరాధించారు వారు. మరి ఆ జీవము గల దేవుని సంఘములో మనం ఎలాంటి వారముగా ఉండాలి? ఆ జీవము గల దేవుని సంఘములో దుష్టుల ఆలోచనలో ఉండాలా? కుట్రల పన్నే ఆలోచన, లేకుంటే మనుషుల ఆలోచన, దేవుని ఆలోచన? ప్రియులారా, మనం దేవుని ఆలోచన కలిగిన వారముగా ఉండాలి. మనం పరిశుద్ధత ఉంటేనే ఆ దేవుని గుడారములో మనం ఉండదగిన వారము ప్రియులారా. అందుకే మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, మనం దేవుని ఆలోచన కలిగిన వారముగా మనం ప్రవర్తించాలి. అందుకే తిమోతి పత్రికలో పౌలు అంటాడు, 3వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అంటాడు. అంటే నీవెలాగూ ప్రవర్తించవలెనో. జీవము గల దేవుని సంఘములో నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఎలాగుండాలి, మన ఆలోచనలు ఎలాగుండాలి, మన క్రమం ఎలాగుండాలి ప్రియులారా అంటే, ఎలాగూ ప్రవర్తించాలి అంటే అక్కడ అంటున్నాడు, అది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు. అంటే 15వ కీర్తనలో ఏమంటాడంటే, ఆయన గుడారములో ఉండదగిన వాడు ఎవడు, ఎలాగుండాలి అంటే, అందుకే 15వ కీర్తన 1వ వచనంలో ఏమనుందంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటున్నాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు అంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే అందులో అతిథులము ఎవరము? గుడారం అంటే తాత్కాలికమైనది. ఆనాడు మందిరాలు ఈనాడు ఉన్నట్టుగా ఆనాడు లేవు, కానీ ఆ గుడారము తాత్కాలికమైన గుడారము. అందులో మందసాన్ని పెట్టి ఆరాధించారు. అందులో ఎవరు ప్రవర్తన ఎలాగుండాలి అని నేను గమనిస్తే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, మనం అతిథులుగా చేర్చబడ్డాం. గుడారము దేవునిది, అందులో అతిథులము మనము. అట్లయితే ఇక్కడ ఆ గుడారములో ఉన్నవాడు ఎలాగుండాలి? ఈ ప్రాముఖ్యమైనది మన ప్రవర్తన. మన ప్రవర్తన ఎలాగుండాలి? ఆ గుడారములో చేర్చినవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. చేర్చబడిన వారము మనము. అట్లయితే మన ప్రవర్తన ఎలాగుండాలి? మనలో చేర్చినవాడు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన శరీరములో జీవించిన జీవితము, ఆయన ఆత్మలో జీవించిన జీవితము, ఆత్మ సంబంధమైన కార్యాలు, ఇవన్నీ కూడా పరలోకపు సంగతులు. ఆయన సాక్ష్య జీవితము, ఆయన ఏ రీతిగా లోకములో నమ్మబడ్డాడు, ఆయన ఎలాగ ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నాడు, మనం చేర్చినవాడు. అట్లయితే మనము కూడా అలాంటి మాదిరి కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు పిల్లారా. అందుకే అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అంటున్నాడు. మనల్ని చేర్చుకున్నవాడు ప్రభువు, చేర్చబడిన వారం మనం. మన ప్రవర్తన ఎలా ఉండాలి? అతిథులం అంటే చుట్టాలు, బంధువులు. ఉదాహరణకు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారనుకోండి,
అతిథులు మన ఇంటిని ముందుగానే ఒక 2 రోజుల ముందే చెక్క పెడతాం. వారు పడుకున్న బెడ్రూమ్ కానీ, అక్కడ ఉన్న బాత్రూమ్ కానీ, డైనింగ్ కానీ, వారు కూర్చున్న సిట్అవుట్ కానీ, వారికి అనుకూలంగా ఎలాగుండాలి, అక్కడ పరిశుద్ధంగా ఉండాలి, అన్ని వనరులు వారికి సమకూరుస్తాం. అట్లయితే దేవుని ఇంటిలో అతిథులుగా మనము ఉంటే మనల్ని చేర్చుకున్నవాడు మనకు అన్ని వనరులు కల్పించాడు. దేవుని సంఘాన్ని ఇచ్చాడు, దేవుని సేవకుని ఇచ్చాడు, మనకు ప్రాముఖ్యమైన రక్షణ ఇచ్చాడు. ప్రియులారా, పాపక్షమాపణ రక్షణ ఇచ్చాడు. మనకు అన్ని వనరులు కల్పించిన ఆ దేవుని ఇంటిలో మనం చేర్చాడు. అట్లయితే మన ప్రవర్తన ఎలాగుండాలి? మనం ఇంట్లో చేర్చుకున్న అతిథి ఆయన బెడ్రూమ్ గలీజ్ చేసి, బాత్రూమ్ గలీజ్ చేసి, డైనింగ్ గలీజ్ చేసి, సిట్అవుట్ గలీజ్ చేస్తే మనం ఉన్నిస్తాం ఆ ఇంటిలో? ఆయన వారం ఉండవలసిన వాని ఒక రోజుకే తరిమేస్తాం. ప్రియులారా, అట్లయితే జీవము గల దేవుని సంఘములో చేర్చబడిన మనం, అతిథులుగా చేర్చబడిన మనం, మన ప్రవర్తన ఎలాగుండాలి? అది ఇక్కడ దావీదు అంటున్నాడు. మన ప్రవర్తన ఎలాగుండాలి అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన మాటలు, ఒక 11 అర్హతలు ఉన్నాయి. ప్రియులారా, ఈ 11 అర్హతలు మనలో ఉన్నాయా? ఈ 11 అర్హతలు మనలో ఉంటేనే మనం దేవుని ఆలోచన చేయగలవాళ్ళం. ప్రియులారా, అయితే మొదటిగా 2వ వచనంలో ఏమిటంటే యథార్థమైన ప్రవర్తన గలవారు అని చూస్తున్నాం. ఇప్పుడు ఈ జూమ్లో ఉన్న మనమే పరీక్షించుకున్నాం. ప్రియులారా, మన ప్రవర్తన ఎలాగున్నది, మనం ఎలాంటి వారం అని. యథార్థమైన ప్రవర్తన మనలో ఉన్నదా? ఇక్కడ 11 మార్కులు ఉన్నాయి. మరి ఎంతమందికి ఎన్ని మార్కులో వారు పేపరు పెన్ ఉంటే టిక్కు వేసుకోండి. ఎవరికి వారే పరీక్షించుకోండి, మీకు మీరు, నాకు నేనుగా. మరి యథార్థమైన ప్రవర్తన మనలో ఉందా? ఉంటే టిక్కు వేసుకోండి. ప్రియులారా, 2వదిగా నీతిని అనుసరించి జీవిస్తున్నామా? మన జీవితం ఎలాగున్నది? మన సాక్ష్యపు జీవితం, మన వ్యాపారము కానీ, మన జీవన శైలి, మన జీవితం ఎలాగున్నది? ఎలాగో జీవిస్తున్నాం? నీతిని అనుసరించి జీవిస్తున్నామా? ఉంటే టిక్కు వేసుకోండి. ప్రియులారా, 3వదిగా హృదయపూర్వకముగా నిజము పలుకువాడు, అంటే అబద్ధమే ఆడనివాడు. ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చు. ప్రియులారా, ఉంటే టిక్కు వేసుకోండి. అబద్ధమే ఆడనివాడు. అట్లయితే 4వదిగా నాలుకతో కొండమలాడనివాడు అని చూస్తున్నాం. నాలుకతో కొండెమలాడనివాడు అంటే సాడీలు చెప్పనివాడు. ఆ యొక్క అట్ట, ఈ అన్న ఇట్ట అని ఈ సంఘాలలో ఎక్కువయ్యాయి. ప్రియులారా, మరి నాలుకతో సాడీలు చెప్పనివాడు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాడు కావాలంటున్నాడు దేవుడు సంఘములో. అట్లయితే ఇంకా 5వదిగా చూస్తే తోటి వారికి కీడే చేయనివాడు. నీ సహోదరునికి కానీ, నీ సహోదరికి కానీ, నీ ఇరుగు పొరుగు వాని నీవు కీడేమైనా చేశావా? అలాంటి కీడే చేయనివాడు ఆయన గుడారంలో ఉండదగినవాడు, అతిథిగా ఉండదగినవాడు. ప్రియులారా, 6వ అర్హత ఏమిటంటే నీ పొరుగువాని మీద నింద మోపనివాడు. నీ పొరుగువాని మీద నింద మోపనివాడు. ఎవరమైనా మనం ఉన్నామా? ప్రియులారా, 7వదిగా నీచులు నాకు అసహ్యులు అనుకునేవారు. నీచులు నాకు అసహ్యులు అనుకునేవారు అంటే నీచమైన మాటలు మాట్లాడేవారు, నీచమైన పనులు చేసేవారు మనం అసహ్యించుకోవాలి. ప్రియులారా, అసహ్యించుకుంటున్నామా? మనమే నీచమైన మాటలు, నీచమైన పనులు చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, ఇంకా 8వది క్వాలిఫికేషన్ ఏమిటంటే దేవుని యందు భక్తి గలవాలని సన్మానించేవారు. మన దేవుని యందు భక్తి గలవాలని సన్మానిస్తున్నామా? ఇది అందరూ సన్మానిస్తారులేండి, ఈ మార్క్ అందరికీ రావచ్చు. 9వదిగా మాట చెప్పిన తర్వాత నష్టం వచ్చినా కూడా మాట తప్పనివాడు. ఇది మాట చెప్పిన తర్వాత ఎంత నష్టమైనా రాని ఆ మాట తప్పనివాడు, అట్లాంటి వాడే గుడారములో ఉండదగిన వాడు అని చూస్తున్నాం.
ఇంకా 10వది ద్రవ్యమును వడ్డీకి ఇయ్యనివాడు. ద్రవ్యమును వడ్డీకి ఇయ్యనివాడు, మన డబ్బును వడ్డీకి ఇయ్యనివారు ప్రియులారా. మరి ఈ విషయంలో చాలా మంది తప్పిపోతారు. అయితే అది అన్యులకు ఇవ్వచ్చని ఉంది ద్వితీయోపదేశ కాండములో. ప్రియులారా, 11వ క్వాలిఫికేషన్ ఏమిటంటే నిరపరాధులను చెరుపుటకు లంచము పుచ్చుకొననివాడు అని చూస్తున్నాం. నిరపరాధులను చెరుపుటకు లంచము పుచ్చుకొననివాడు. మరి ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడే దేవుని గుడారములో ఉండదగిన వాడు అని చూస్తున్నాం ప్రియులారా. వాడే పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. ఇంకా 34వ కీర్తన గమనిస్తే 24వ కీర్తనలో వాడు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడు అని చూస్తున్నాం. మన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. మరి ఇలాంటి అర్హతలు ఉన్నవాడు, ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఆయన దేవుని వలన ఆశీర్వాదమునందేవాడు, మన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును అని చూస్తున్నాం ప్రియులారా. అట్లయితే మనకు ఆ దేవుని జీవము గల దేవుని సంఘములో మన ప్రవర్తన ఎలాగుండాలి, మన ఆలోచనలు ఎలాగుండాలి, ఇట్లాంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడే అటువంటి దేవుని ఆలోచన వస్తుంది ప్రియులారా. మనం గమనించాం, మనుషుల ఆలోచన ఉన్నది, దేవుని ఆలోచన ఉన్నది, దుష్టుల ఆలోచన ఉన్నది ప్రియులారా, ఒక నియంతపు ఆలోచన ఉన్నది. మనం ఎలాంటి ఆలోచన కలిగిన వారముగా ఉన్నాం, మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. మనం పరీక్షించుకొని మనం సంఘాలలో ఈనాడు ఇలాంటి ఆలోచన సభలు పెట్టుకొని ఆ ఆలోచన సభలలో అందరిని సమకూర్చుకొని ఆ దేవుని కార్యాలు ఎలాగో చేయాలని అక్కడ దేవుని ఆలోచన దేవుని ముందు పెట్టుకోవాలి ప్రియులారా. దేవుని ఆలోచనలో మనము పాలు పొందుకొని అలాగ సంఘాలు విస్తరింపబడాలని నేను ప్రభు నామమున మనవి చేయుచున్నాను ప్రియులారా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి బర్నబాస్ అన్నకు వందనాలు. జూమ్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు నామములో పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నా ప్రియులారా. ఆమేన్. శివారెడ్డి అన్న వందనాలు. వందనాలన్నా. చక్కని ఆరాధన తలంపులు, చక్కని సందేశం. ఆఖరిగా మరి ఆ కీర్తన గ్రంథం 15వ కీర్తనలో శ్రేష్టమైన సంగతులు 11 సంగతులు దేవుడు వివరించడానికి మీకు దేవుడు సహాయం చేశారు. ఆ 11 మాటలు చిన్న చిన్న మాటలే కానీ బలీయమైన మాటలు ఆచరించడంలో టోటల్ గా ఫెయిల్ అయ్యేవారు. ఏదైనప్పుడు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి రేపబడి చక్కని ఆరాధన తలంపులు మళ్ళా తిరిగి చక్కని సందేశం ఇవ్వడానికి ప్రభు చూపారు. అందుకు ప్రభుకి ఎంతైనా ఉంది అవసరం అంటున్నాం. అదే సహకారులుగా ఉండి మొదటి ప్రార్థన చేసిన పెద్దలు మన పిల్లలకి చెల్లించిన వారు చక్కని మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు ఆదినారాయణ గారిని ప్రభునాను కోరుతున్నాను. పరిశుద్ధుడైన మా దేవ, జీవాధిపతి, ప్రేమమేడ, కరుణా సంపన్నుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మా ప్రభు దినంలో ఉదయకాల వేళ సమయంలో అవును నాయన మరి తండ్రి మందసం గురించి నాయన మరి తండ్రి చక్కటి ఆరాధన తలంపులు మరి తండ్రి మీరు మాకు వినిపించారు. అది పరిశుద్ధమైనది, దేవుని మందసం, నిత్య జీవాన్నిచ్చే మందసం, పరిశుద్ధమైన మందసం. అటువంటి మందసం ద్వారా మరి తండ్రి మీకు ఇచ్చే మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రాలు. అలా పరిశుద్ధమైన ప్రభు వాటిలో మేము కూడా పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధ బలలో మేము పాలు పొందినట్లు కృప చూపింది. మెట్టుకునైనా అలాగనే తిరిగినైనా మందసము మరి తండ్రి ప్రభువా గురించి నైనా మరి తండ్రి ప్రభువా వాక్య ఉపదేశంలో మరి తండ్రి మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. ఆ మందసం తీసుకొని రావాలనే ఉద్దేశం నాయన మరి దావీదు కలిగినప్పుడు మానవ పద్ధతి ప్రకారం కాకుండా దైవ పద్ధతి ప్రకారం అయా మరి తండ్రి అందరినీ సమకూర్చి తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మరి తండ్రి ఆ మందసం నేట్ల సంఘానికి సాదృశ్యంగా ఉంటుండగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో మేము ఎలాగనైనా నడుచుకోవాలో మీ దాసుని ద్వారా మాకు హెచ్చరించిన 11 హెచ్చరికలను బట్టి నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనైనా మరి తండ్రి మేము కూడా మా సొంత తలంపులు కాకుండా సంఘానికి
మేలు కలిగించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. మా తలంపులు మా ఆలోచనలు మరి తండ్రి సంఘానికి కీడు కాకుండా అవును తండ్రి మేలు కలిగించే ఆలోచనలు తలంపులు దయచేయనుకున్నాం. నా సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని సెలవిస్తున్నావు కాబట్టి సంఘం పాడైపోయేది కాదు. జీవం గల దేవుని సంఘం అది ప్రభువా. నిత్యము అందులో జీవం ఉంటుంది, జీవించే సంఘంగా ఉంటుంది. కాబట్టి ఆ జీవం గల సంఘాన్ని చెరిపేసేవాడు ఎవరైనా ఉంటే మనం మీరు పాడు చేస్తారని సెలవిచ్చినావు కాబట్టి అటువంటి వారం మేము కాకుండా నాలో మాలో అటువంటి బుద్ధులు లేకుండా దుర్బుద్ధి లేకుండా మరి తండ్రి సద్బుద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం. వర్తమానం ఇచ్చిన మీ దాసుని ఇంకా మీరు బలపరచండి, స్థిరపరచండి. విన్నటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితానికి అనువర్తించుకొని ఆ ప్రకారంగా జీవించినట్టు సహాయం చేయండి. నడిపించిన మీ దాసులను బట్టి, భారం వహిస్తున్న మీ దాసులను బట్టి, చెరి వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు వందనాలైన స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ ఈ దినం మా ప్రభు దినం, పరిశుద్ధ దినం మీ యొక్క రొట్టె విరిచి కొడుకులో మేమందరం వెళ్తుండగా మాతో మీరు ఉండమని మరి తండ్రి యోగ్యంగా ఆ రొట్టెలో పాల్పొందినట్లు కృప చూపమని ఆయన మరి తండ్రి మా కొరకు చేసిన మేలంటి బట్టి విజ్ఞాపన బట్టి నేను స్తుతిస్తూ స్తోత్రిస్తూ పూజిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు అర్పిస్తూ మా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడు సజీవుడైనటువంటి యేసు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామమున స్తోత్రములు స్తుతులు సమర్పించి పూజించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిదన్నా, వందనాలు. నాకు ఈ సమయాన్ని అప్పగించిన మన ప్రియులు బర్నబాస్ గారికి తిరిగి సమయాన్ని అప్పగిస్తున్నాను. అన్న బర్నబాస్ అన్న వందనాలు.